హాయ్ అందరికీ. ఎంతో రుచికరమైన వెరీ టేస్టీగా ఉండే చేపల కూర చేద్దాం ఈరోజు. ముందుగా గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని లవంగము, దాల్చిన చెక్క 2 చిన్న చిన్న ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత కొంచెం ఆనియన్ కూడా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్పు, కారం, అల్లం, పసుపు వేసి కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అవన్నీ వేగుతున్న పోపులో ఇందులో జీలకర్ర, మెంతులు కలిపి మిక్స్ చేసిన పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకొని అవి కొంచెం కలిపేసిన తర్వాత ఈ అన్నీ కలిపెట్టుకున్న ఉప్పు, కారం, అల్లం, పసుపు వేసి కలిపెట్టుకున్న ఫిష్ పీసెస్ తీసి అవి కాస్త ఇందులో వేసి వేగనివ్వాలి. మెల్లిగా జరపాలి, ఎందుకంటే ఫిష్లు అటు ఇటు గట్టిగా అన్నాం అనుకోండి ఫిషెస్ విరిగిపోయినట్టు అట్లా అవుతాయి. అందుకోసమని చిన్న చిన్నగా వేస్తూ మెల్లిగా కలపాలి. ఇవన్నీ కొంచెం ఆయిల్లో మెల్లిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత చింతపులుసు తీసుకోవాలి. చింతపండు ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి ఆ గుజ్జు నుండి చింతపండు జ్యూస్ తీసుకొని ఇందులో పోసుకోవాలి. అంతే అండి. అందులో 2-3 సార్లు ఆ చింతపండు నుండి వాటర్ పోస్తూ వేస్తే చింతపండు మొత్తం చింతపండులో ఉన్న చింతపులుసు అంతా వచ్చేస్తుంది. అంతే. ఇంకా ఒకసారి కలుపుకోవాలి, మెల్లిగా కలపాలి. కలుపుకొని మూత పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. అంతే. ఒక 10 మినిట్స్లో మొత్తం మంచిగా ఉడికిపోతుంది. ఒకసారి మళ్ళీ చిన్నగా కలుపుకొని మెల్లిగా మళ్ళీ మూత పెట్టి మిడిల్ ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మూత పెట్టాలి. అయితే ఇది పైన నురుగంతా పోతుంది. నురుగంతా పోయిందంటే మనకు ఉడికినట్టే అర్థమైపోతుంది. అప్పుడు కొత్తిమీర వేసుకొని అన్నంలోకి, చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. జొన్న రొట్టెలు తినే వాళ్ళకి చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలకి ఎవరైనా ఇష్టమైన వాళ్ళు జొన్న రొట్టెలు, చేపల కూర ఈ కాంబినేషన్ వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర వేసుకోవాలి. అంతే, అయిపోయింది చేపల కూర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.